నాకు తెలిసిన దైవజనుడు ఒక ఆయన స్వీయ అనుభవంలోంచి ఈ సంఘటన నాకు తెలియజేశాడు. నేను చెప్పినటువంటి పాస్టర్ గారు వాళ్ళ బావమరిది వివాహానికి పెళ్లి చూపులకి వెళ్ళాడట. సరే పెళ్లి చూపులు చూశారు, అంతా ఓకే అనుకున్నారు. అవన్నీ మాట్లాడుకున్న తర్వాత ఇంటికి వచ్చారు. ఇంకా పెళ్లి సంబంధమైన ఏర్పాట్లు ఎట్లెట్లా చేయాలి, ఏం సంగతి అని చెప్పని వాళ్ళు పెద్దోళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ అబ్బాయి వచ్చి బావా నీతో మాట్లాడాలా అన్నాడట. ఎవరితో? ఇప్పుడు నేను చెప్పిన ఆయనతో. బావా నీతో మాట్లాడాలంటే ఏందిరా అని చెప్పని అన్నాడంట. నేను పెళ్లి చేసుకోను బావా అన్నాడంట. అదేందిరా, చేసుకున్నాడు మరి పెళ్లి చూపులు చూడకముందు చెప్పాలి, చూస్తేమి అంతా మాట్లాడుకుంటేమి అన్నీ అయిపోయాయి, పిల్ల మాదనిపించుకుంటేమి మళ్ళీ ఇప్పుడు నేను చేసుకోను అంటాం, నీకేం పుట్టిందిరా అన్నాడు ఆయన. ఏమన్నా కానీ బావ నేను చేసుకోను అన్నాడంట. ఏందిరా ఎందుకు చేసుకో అంటే నేను చెప్పనులేగా నేను చేసుకోను అంటున్నాడు. చివరికి బతిమలాడంగా అసలు విషయం బయట పెట్టాడు. ఏందంటే పెళ్లి గురించి అన్నీ మాట్లాడుకున్నారు, అంతా చూశారు, కానీ మరి నాకు గుర్రమో అన్నాడంట. ఏంటిది గుర్రం? మరి గుర్రం ఎందుకు మాట్లాడలేదు అన్నాడంట. ఆయన అన్నాడు, ఇది పెళ్ళిళ్ళ సీజన్ రా, అది ఎంక్వైరీ చేశాను, ఎక్కడ ఎంక్వైరీ చేసినా గుర్రాలన్నీ బుక్ అయిపోయి ఉన్నాయిరా, ఏ నా కోసం ఒక్క గుర్రం కూడా లేదా, గుర్రం లేకపోతే నేను పెళ్లి చేసుకుని అన్నాడంట. ఒరే నీ గుర్రం చల్లంగుండా, ఇదేందిరా గుర్రం లేకపోతే పెళ్లి చేసుకుని అంటావు, ఇప్పుడు నీకు గుర్రం ముఖ్యమా లేకపోతే పెళ్లి కూతురు ముఖ్యమా? పెళ్లి చేసుకోరా మేము చేస్తామంటే గుర్రం లేకపోతే నేను చేసుకుని అంటావు, ఏం మనిషిరా నువ్వు అని పాపం ఆయన నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. వీడి ఫీలింగ్ ఏంటంటే సహోదరుడు గుర్రం ఎక్కాలని ఇతని కోరిక, పెళ్లి కొడుకు యువరాజులాగా గుర్రం మీద పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళాలని. సరే మహామంకు పట్టు పట్టాడు, ఎంత చెప్పినా వినిపించుకోవటంలా. సరే దేవులాడతాం లేరా, చేసేదేముందని చెప్పి నీకు ఊళ్ళ మీద పడ్డారు. దేనికి? అది లేకపోతే పెళ్ళే వద్దంటున్నాడు, గుర్రానికి ఊళ్ళ మీద పడ్డారు. పాపం ఎన్ని ఊళ్ళు తిరిగిందో వాళ్ళ గుర్రం దొరకలా. చివరికి ఒక ప్రాంతంలో బండి గుర్రం దొరికింది. పెళ్ళికి వాడేదాన్ని ఆట గుర్రం అంటారు. ఆట గుర్రానికి కొంచెం అన్ని లెక్కలు తెలుసు. ఈ బండి గుర్రం ఏంటంటే బండి లాగటమే తెలుసు దీనికి. సరే ఆ బండి గుర్రం దొరికితే దాన్ని మాట్లాడారు. గుర్రాలు దొరకట్లా ఏం చేస్తారు మరి, దానికి కూడా డబల్ రేట్ ఇచ్చి మరి మాట్లాడలే, ఇది పెళ్ళొద్దు అంటున్నాడు కదా, అందుకని చెప్పని. ఏంది బావా మరి గుర్రం కుదిరిందా అన్నాడు. కుదిరింది బాబు, కుదిరిందయ్యా, కుదిరిచ్చాంలే అంటే అట్టయితే చేసుకుంటా అన్నాడు. ఆ గుర్రం వాడు ఏం చెప్పాడో తెలుసా? అబ్బాయి నాది ఆట గుర్రం కాదు, బండి గుర్రం. మీరు ఆట గుర్రానికి చేసిన పనులు దీనికి చేస్తే వ్యవహారం తేడా పడిద్ది అని ముందే చెప్పాడు. ఏం చేయకూడదంటే ముఖ్యంగా 2 చేయకూడదు అన్నాడు. ఏంటంటే ఆట గుర్రానికి పెళ్లి కూతురు ఇంటికాడికి వచ్చినప్పుడు లాంఛనంగా ఆకుల తోరణం ఒకటి కడతారు ఇక్కడ. రెండవది అది వచ్చినప్పుడు కాసేపు దరువు వేసి దాని చేత నాట్యం ఆడిస్తారు. ఈ 2 ఉంటాయి. అటు చెప్పాడు. ఏం చెప్పాడంటే నా గుర్రానికి ఈ ఆకులు తోరణాలు ఏం కట్టకూడదు, 1. 2 దానికి తప్పెట సప్పుడు వినపడకూడదు అని చెప్పాడు. ఎట్లనో మా తిప్పలు మేము పడతాంలే బాబు, నువ్వు ఓకే చేయయ్యా అని చెప్పని గుర్రాన్ని ఓకే చేసుకొని పాపం ఆ పోటుకి తీసుకెళ్ళారు. మనోడికి వేస్తారుగా మొహం కనపడకుండా మల్లెపూలు తలపాగా మొత్తం రెడీ చేసి మనోడిని ఎత్తిన బాగా తలపాగా పెట్టి పూలన్నీ బాగా ఇక్కడ దాకా దిగేశారు. ఏం కనపడదు పాపం, తలకాయ అంతా పూలల్లో ఉంటుంది. సరే
అబ్బాయి గుర్రం ఎక్కాడు, పెళ్లి పందిరిలోకి వచ్చాడు. అమ్మాయి దగ్గర సంబంధం ఎక్కడ కుదుర్చుకున్నారో ఆ ప్రాంతం పెళ్లి పందిరిలోకి వచ్చాడు. గుర్రం అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళేం పట్టుబట్టారు, బల్లే పనేనే మా ఆచారమే, గుర్రం ముఖానికి తోరణం కట్టాల్సిందే అని చెప్పని వాళ్ళు పట్టుబట్టారు. ఈ వీడంటాడు, గుర్రం తెచ్చినోడు కడితే తేడా పడితే వద్దంటాడు. పాపం అతనేమో గుర్రం మీద కూర్చొని ఉన్నాడు. ఏం కనపట్ల, ఎదురు ఏం జరుగుతుందో అర్థం కావట్లా. పెద్ద హడావుడి అయిపోయి మొత్తం మీద వాళ్ళ మాట నెగ్గించుకున్నారు, కట్టారు. సరే ఇది కడితే కట్టాలని తప్పెట్లోళ్ళకి దరువులోళ్ళకి ముందుగానే డబ్బులు ఇచ్చి పంపించారు. పోండయ్యా, అది సప్పుడు వినపడితే అది తేడా పడిద్ది అంటే మీరు వెళ్ళిపోండి అని చెప్పని వాళ్ళకి చెప్పారు. కాస్త వాళ్ళు పుచ్చుకొని ఉన్నారు. ఎవరు? తప్పెట్ల బ్యాచ్. సరే గుర్రం మీద మనోడు కూర్చున్నాడు, ఏదో వాళ్ళ తతంగం వాళ్ళు జరిగిస్తూ ఉన్నారు. ఈ తోరణాలు కట్టేటప్పుడే అది బెదిరింది. ఈ తప్పెట్లోళ్ళు ఏం చేశారు, అరే పాపం పెళ్ళికర్ని వచ్చి ఇంత డబ్బులు తీసుకొని కనీసం 2 దెబ్బలన్నా కొట్టకపోతే ఎట్రా, ఊరకు 2 దరువులు వేసి వెళ్దాంరా అని చెప్పని గుర్రం ఎదురుగా వచ్చి కొట్టారు. కొట్టేసరికి ఇక గుర్రానికి తోరణం అడ్డం కట్టారుగా, ఎదురేం జరుగుతుందో దానికి అర్థం కాల, బెదిరింది. ఇతని మొహం నిండా పూలు కట్టారుగా, ఎదురేం జరుగుతుంది ఇతనికి అర్థం కావట్లా. ఏం లేదు, ఒక్క జంపు లేచింది, ఇక పరిగెత్తడం మొదలుపెట్టింది. పొలాలకు అడ్డం పడి అది పరిగెత్తుతుంటే గుర్రం ఓడేమో అరే మేరే ఘోడారే అని చెప్పని ఆయన పరిగెత్తుతున్నాడంట. పెళ్లి కొడుకోళ్ళు అరే బచ్చే అని వాళ్ళు పరిగెత్తుతున్నారు. ఇక అందరూ అడ్డం పడి పరిగెత్తుతున్నారు. అది వెళ్ళిపోతుంది. పైన కూర్చున్నవాడికి ఏం జరుగుతుందో అర్థం కాల. కొంచెం పోయినాక పూలు తీశాడు. పూలు తీసి చూస్తే ఉంది, పొలాలకు అడ్డం పడి పరిగెత్తుంది. అరే అయిపోయారా బాబు అని చెప్పని పాపం ఎంత అదుపు చేయడానికి ట్రై చేస్తే మనకి చేత కావటల్లా. గుర్రాన్ని అదుపు చేయటం అని చేత కావట్లా. వెళ్ళి దూరం వెళ్ళిపోయింది. వీళ్ళంతా పరిగెత్తుకుంటా దేవులాడుకుంటా వచ్చి చూస్తే గుర్రం ఏడో ఉంది, మనోడు ఏడో పడిపోయి ఉన్నాడు. పోయి ఇటు తిప్పితే ఈ ముక్కు మూతి ఏకమైంది. వాళ్ళ బావ అంట, అరే నేను చెబితే విన్నావా, గుర్రం లేకపోతే పెళ్లి చేసుకోనంటివి, గుర్రం ఎక్కి బాగా పెళ్లి చేసుకుంటువి, ఏందిరా ఈ కర్మ అని చెప్పని పాపం ఆయనేమో తిడితే, వాళ్ళేమో పిల్లగాడికి దెబ్బలు తగిలితే నువ్వు తిడతావని వాళ్ళు గందరగోళం అయిపోయింది. ఇది ఎందుకు చెప్పానంటే, గుర్రం మీద మనిషి కూర్చుంటాడు. నా పాయింట్లోకి వస్తున్నా, ఇక జాగ్రత్తగా వినండి. గుర్రం మీద మనిషి కూర్చుంటాడు. మనిషి గుర్రాన్ని నడిపిస్తాడా, లేకపోతే గుర్రం మనిషిని నడిపించిద్దా? ఎవరిని అదుపు చేయాలి? మనిషి గుర్రం మీద కూర్చొని ఆ కళ్ళం చేత పట్టుకొని గుర్రం అదుపులో ఉండేటట్టు ఎప్పటికప్పుడు అతడు దాన్ని నడిపించాలి. గుర్రాన్ని నడిపేవాడు ఎవరు అంటే ఆత్మ, గుర్రం ఎవరు అంటే శరీరం. కానీ ఇప్పుడు పరిస్థితి తిరకాసైపోయింది. గుర్రాన్ని మనిషి నడపటం అంటే శరీరాన్ని ఆత్మ నడపటం కాదు, ఆత్మనే శరీరం శాసిస్తుంది. ఇది మీకు అర్థం కావటానికి విషయం చెప్పా. శరీరాన్ని ఆత్మ నడిపితే మంచిదా, లేకపోతే ఆత్మని శరీరం నడిపితే మంచిదా? ఆత్మ శరీరాన్ని శాసిస్తే మంచిది. అంతేగాని శరీరం ఆత్మని శాసిస్తే చాలా ప్రమాదాలు జరుగుతాయి. కానీ అందరి పరిస్థితి ఇంతే ఉంది. వాక్యం ఏం చెప్తుందో చూద్దాం రండి. శరీరానికి ఇన్ని రకాల శ్రద్ధలు మనం తీసుకుంటున్నాం, కానీ అసలు శరీరమా ఆత్మయా అనే విషయాన్ని దేవుని వాక్యం మనకి చెప్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చూడండి.
ఆత్మయే జీవింప అద్దుగద్దుగద్దుగో, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. అద్దుగది సంగతి. శరీరము కేవలము, అందరూ చెప్పండి, శరీరము కేవలం. అది అంటే ఆత్మయే జీవింపజేస్తుంది, శరీరము కేవలం నిష్ప్రయోజనం అన్నాడు. శరీరం ఆత్మను జీవింపజేయలేదు, కానీ ఆత్మయే శరీరమును జీవింపజేస్తుందట. రోగం వస్తుంది, శరీరానికి మందులు వాడుతున్నాడు, కానీ ఆత్మను గురించి అసలు పట్టించుకోడు. వాక్యం ఏం చెబుతుందంటే శరీరానికి కూడా జీవం ఉత్పత్తి చేయున్నది ఆత్మే. ఆత్మే జీవింపజేసేది కాబట్టి శరీరానికి జీవాన్ని ఉత్పత్తి చేయగల ఆత్మని మనం జాగ్రత్త చేసుకోగలిగితే దాన్ని బట్టి శరీరం కూడా భద్రంగా ఉంటుంది అని ఒక సమాచారం అందులో ఇస్తున్నాడు. భద్రంగా ఉంటుందంటే అసలు చావకుంటుందని కాదు, ఉన్నంత వరకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. తర్వాత ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన తీసేసుకుంటాడు. అయితే ఆత్మయే జీవింపజేయుచున్నది అనే మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు జీవం ఉత్పత్తి ఎక్కడి నుంచి? ఆత్మ నుంచి. సరే, వదిలేద్దాం. పేరు దేనికి? శరీరానికా ఆత్మకా? శరీరానికి అన్నది కరెక్ట్ కాదు, పేరు కూడా ఆత్మకే. వెంకట్రావు అనేవాడు ఉన్నాడు. ఇక్కడ మీరు ఎవరైనా వెంకట్రావులు ఉంటే నన్ను తిట్టుకోవాకండి. వెంకట్రావు అనే సహోదరుడు ఉన్నాడు. ఏదో ఊహించని కారణం చేత అతను చనిపోయాడు. సమాధి కార్యక్రమానికి సిద్ధం చేస్తున్నారు. 3 రోజుల తర్వాత దొరికాడు బాడీ. తెచ్చి టెంట్ వేసి టెంట్ కింద బాడీని పెట్టారు. చూడటానికి అందరూ వస్తున్నారు. బాడీ బాగా ఉబ్బిపోయి ఉంది. ఆ వచ్చిన వాళ్ళు ఏమంటారండి? వెంకట్రావు ఉబ్బాడు అంటారా? ఏమంటారు మరి? శవం ఉబ్బింది. అదేంది వెంకట్రావు ఉబ్బాడు అనరా? అన్నారు. సరే, ఆ పక్క ఒకడు ఫోన్లో వాళ్ళ ఫ్రెండ్కి చెప్తున్నాడు, రేయ్ వాడు వెంకట్రావు తెలుసు కదా నీకు. ఆడు అడుగుతున్నాడు, ఏ వెంకట్రావురా అంటే ఇటు అడ్రస్, అరే ఫలానోడ్రా మనోడు. ఏందంట? వాడు పోయాడురా బాబు అన్నాడు. ఎప్పుడురా అన్నాడు వాడు. 3 రోజులైందిరా అంటున్నాడు ఈడు. ఇది ఎట్లా జరిగింది? ఇప్పుడు ఇతను చెప్పిన సమాధానం ఏంటి వానికి? వెంకట్రావు పోయాడు. మరి టెంట్ కింద ఉన్నోడెవరు? శవం. పోయినోడెవరో? వెంకట్రావు. అంటే ఆ శరీరంలో వెంకట్రావు అనేటువంటి పేరు గల జీవాత్మ నివసించింది. ఆ జీవాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ విడవబడిన శరీరం పేరు శవం. అంటే ఇప్పుడు ఫస్ట్ చెప్పాను జీవింపచేయునది ఆత్మయే అని. రెండవది పేరు దేనికి? ఆత్మకే. సరే, ఇంతకీ ప్రేమ దేనికి? ప్రేమ దేనికి? తల్లి బిడ్డను ఎంతో ప్రేమిస్తుంది, బిడ్డ తల్లిని ఎంతో ప్రేమిస్తాడు. ఇంతకీ తల్లి శరీరాన్ని ప్రేమిస్తాడా? తల్లి ఆత్మని ప్రేమిస్తాడా? తల్లి బిడ్డ శరీరాన్ని ప్రేమించిద్దా, లేకపోతే బిడ్డ ఆత్మని ప్రేమించిద్దా? ఒక్కసారి నాకు చెప్పండి. శరీరాన్ని కాదు. ఆ తల్లి ప్రేమించే జీవాత్మ ఆ శరీరంలో నివసించినందున కొంత ప్రేమ శరీరానికి అందుతుందే తప్ప తల్లి ప్రేమించేది మాత్రం బిడ్డ శరీరాన్ని కాదు, బిడ్డ ఆత్మనే. అలాగే బిడ్డ ప్రేమించేది తల్లి శరీరాన్ని కాదు, తల్లి ఆత్మనే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ బిడ్డ ఒకవేళ చనిపోతే, అంటే వానిలో ఉన్న జీవాత్మ వెళ్ళిపోతే, తను ప్రేమించే భాగం ఆ బిడ్డలో నుంచి వెళ్ళిపోయింది కనుక ఆ మిగిలిన శరీరాన్ని తల్లే తీసుకెళ్ళి పడవేసి వచ్చింది. తల్లి బిడ్డ శరీరాన్ని ఏం చేసి వచ్చింది? పడవేసి వచ్చింది. ఎందుకు? తను ప్రేమిస్తుంది ఆ శరీరాన్ని కాదు, అందులో అంతవరకు నివసించిన తన బిడ్డ యొక్క ఆత్మని తల్లి ప్రేమించింది. అలాగే బిడ్డ కూడా తల్లి జీవించి ఉన్నంత వరకు, అంటే తల్లి శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు ప్రేమిస్తాడు. ఆ ఆత్మ, తన తల్లి అనే ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆమె విడిచిన మృతదేహాన్ని తీసుకెళ్ళి పడవేసి వస్తాడు. ఓకే, ఇప్పుడు చెప్పండి, ప్రేమ ఎవరికి? శరీరానికా ఆత్మకా?
ఓకే. ఈ శరీరం ఉందే, ఈ శరీరం పోతే ఈ ఆత్మకి ఇలాంటి శరీరాలు 100 ఇవ్వగలడు దేవుడు. ఒక ఇల్లు పోతే ఇంకా 14 ఇళ్ళు లేవు, ఉన్నాయా లేవా? ఒకటే ఇల్లా మనకి? ఎన్నిళ్ళు అయినా కట్టుకోవచ్చు. కానీ మనమే పోతే ఎన్నిళ్ళున్నా ఉపయోగం లేదు. అలాగే మన లోపల ముఖ్యమైన భాగం ఏది అంటే ఆత్మే. ఈ ఆత్మ అనేది నిలిచి ఉంటే ఇలాంటి శరీరాలు 100 అయినా దేవుడు ఇవ్వగలడు. కానీ శరీరం మాత్రం ఉండి ఆత్మ నశించిపోతే ఈ శరీరంలోనికి ఆత్మని రప్పిస్తాడా? చెప్పాలి. ఆ శరీరం ఉందిలే, ఇంకొక ఆత్మను తీసుకొచ్చి చేయవచ్చు అంటే అది ఇంకొక ఆత్మ అయింది, కానీ అంతకు ముందు పోయినోడు ఆత్మ అయితే కాదుగా. ఆత్మకి శరీరం ఇవ్వటం సాధ్యమైంది, కానీ శరీరానికి ఆత్మని ఇవ్వటం సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు ఏది ముఖ్యం? అది ఆత్మ ఉంటే. ఇప్పుడు ధనవంతుడు లాజరు స్టోరీ మీకు తెలుసు. లాజరు చనిపోయెను, అబ్రహామురమున ఆనుకొనుటకు దేవదూతల చేత కొనిపోబడినని ఉంది. అంటే చనిపోయింది ఏంది? శరీరం. పోయింది ఏంది? ఆత్మ. ఎక్కడికి పోయాడు? అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ ఆత్మకి మళ్ళా శరీరాన్ని ఇస్తాడు. ఎవరు? యేసయ్య. ఇప్పుడు మన బంధువులో, స్నేహితులో, శ్రేయోభిలాషులో చనిపోతారు. చనిపోయినప్పుడు ఆ శరీరం తీసుకెళ్ళి మనం భూస్థాపన చేస్తాం. ఆత్మ దేవుని దగ్గర భద్రంగా ఉంటుంది. ఆత్మకు చావు లేదు, నాశనం కాదు. నాశనం చేస్తే గీస్తే దేవుడే చేయాలా, ఇంకా ఏ విధంగా కూడా ఆత్మ నశించదు. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్తుంది. ఈ శరీరం భూమిలో పాతి పెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలకి మనం కానీ వెళ్ళి తీస్తే అక్కడ ఎముకలు తప్ప ఏమీ కనబడదు. మరికొన్ని సంవత్సరాలకు వెళితే ఆ ఎముకలు కూడా చిన్న చిన్న పీసెస్ అయిపోయి అవి కూడా కనబడవు. ఆత్మ భద్రంగానే ఉంది, కానీ అది అంతవరకు నివసించిన శరీరం ఏదైతే ఉందో అది ఛిద్రం అయిపోయి మట్టిలో మట్టిగా కలిసిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? మరి ఇప్పుడు ఆత్మకు మళ్ళా శరీరం ఎట్లా అంటే దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు మరలా ఆత్మకి మహిమ శరీరాన్ని ఇవ్వగలడట, ఇస్తాడు అని చెప్తుంది బైబిల్. అంత్య దినమున నేను వాని లేపుదును. యోహాను సువార్త 6వ అధ్యాయము 53, 54 వచనాలు మీరు చూస్తే అక్కడ చెప్తాడు. కావున యేసిట్ల నేను మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. చాలు. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వాని లేపుదును అన్నాడు. లేపుదును అంటే ప్రస్తుతం ఏమయ్యాడని? నిద్రించుచున్నాడు అని. నిద్రించిన మన వాళ్ళని తీసుకెళ్ళి మనం భూస్థాపన చేసి వస్తాం. మనం అనుకుంటాం ఇంకా అయిపోయిందిలే అని. కానీ వాక్యం ఏం చెబుతుందో తెలుసా? ఏంటి అయిపోయేది? ఒక బాడీ నీకు కోల్పోయావా, ఒక శరీరం నువ్వు నష్టపోయావా, అట్లాంటి 100 అయినా నీకు ఇవ్వగలుగుతా. నాకు నీ ఆత్మ ముఖ్యం, అంటే నువ్వు ముఖ్యం. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మన శరీరంలో అసలు ముఖ్యమైనది ఏదో మీకు గ్రహింపు కలగటానికి. సరే వదిలేద్దాం. అనుభవాలు దేనికండి? ఆత్మకా శరీరానికి అనుభవాలు? ఆత్మకే. ఎందుకంటే ధనవంతుడు చనిపోయాడు, ఆడి శవాన్ని లాంఛనాలతో తీసుకెళ్ళి భూస్థాపన చేశారు. అయిపోయిన తర్వాత అతను అగ్నిలో యాతన పడుచున్నాడు అని రాయబడి ఉంది. అంటే అతని ఆత్మ పాతాళపు అగ్నిలో యాతన పడుతుంది అని చెప్పాడు. పాతాళ అగ్నిలో యాతన పడుతూ అతను ఏమంటున్నాడు తెలుసా? తండ్రివైన అబ్రహామా
నేను ఇక్కడ ఈ అగ్నిలో యాతన పడుచున్నాను, నా గొంతు ఎండిపోతున్న అనుభూతి నాకు కలుగుతుంది, నా నాలుక పిడిచగట్టకపోతున్నట్లుంది. తండ్రివైన అబ్రహామా, నీ దగ్గర ఉన్నాడే ఆ లాజరు, నాకు తెలుసు మా ఇంటి దగ్గర ఆ వాకిటి పక్కన పడి ఆ ఒళ్ళంతా కురుపులతో, జబ్బుతో, దుర్వాసన కొడుతూ ఉండేటువంటి లాజరు నాకు తెలుసు. ఇదేమి చిత్రమో, ఇప్పుడు నీ దగ్గర అలా ఉన్నాడు, నేనేమో ఎలా ఉన్నాను. నాకు ఒక సహాయం చేయి తండ్రి అయిన అబ్రహామా. నీ దగ్గర ఉన్న లాజరుని తన చిటికెన వేలి క్రొనతో ఒక నీటి చుక్క నా గొంతులో విడుచున్నట్లుగా అతని నా యొద్దకు పంపుము అని వేడుకుంటున్నాడు. అంటే ఈ ధనవంతుడికి లాజరు తెలుసు. లాజరు ఏం చేశాడో, ఎక్కడున్నాడో తెలుసు. అబ్రహాం ఎవరో తెలుసు. ఓకేనా? మరి అతడు వదిలిపెట్టిన శరీరానికి తెలుసా? తెలుసా? ఎంతమంది వచ్చి ఏడిసి మొత్తుకున్నా అది అంతే. మీరెవరో నాకేం తెలియదు. ఎందుకు? బంధువులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, భార్య బిడ్డలతో కావచ్చు, అనుబంధాలు పంచుకున్నది వెళ్ళిపోయింది ఆత్మ. శరీరానికి ఏం తెలుసు? ఒక వస్తువులాగా దీన్ని వాడి ఇందులో నివసించి అనేక కార్యాలు జరిగించిన ఆత్మకి అనుభవాలు, జ్ఞాపకాలు ఉంటాయి, కానీ శరీరానికి అవేవి ఉండవు. అర్థమైంది? ఆ అనుభవాలు, జ్ఞాపకాలు దేనికి? బాగా వినండి ఈ మాట. కొంతమంది నా ఇష్టం, ఏంటి నా ఇష్టం, ఈ డైలాగ్ ఎక్కువ వాడతాం మనం. అరే నా మాటినరా, వద్దురా, నా ఇష్టం, అవసరమైతే మొత్తాన్ని వదిలేస్తా, నా ఇష్టం. ఒరే వాడు మంచోడు కాదురా, వాడి స్నేహం వదిలే, నా ఇష్టం. అవునా? అమ్మ అది మంచి పద్ధతి, నా ఇష్టం. ఏంటి అమ్మాయి తగ్గిద్దా? అమ్మాయి కూడా అందరమే నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం అని వాడే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఈ మాట. నా ఇష్టం అనే డైలాగే చావాలి మనలో. ప్రభు చిత్తం అనాలి. అబ్రాహాం చెబుతున్నాడు, మనకేం తెలుసు, భూమి మీద నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు బతికేవరా, ఎవడేం చెప్పినా ఏం లేదు. అందుకే ఇప్పుడు నీకు ఇష్టము కాని చోటుకొచ్చావు. ఇదిగో ఈ లాజరు అయితే తన ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తం నెరవేర్చడం కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. ఫలితంగా వాడిక్కడ నెమ్మది పొందుతున్నాడు. ఇది వానికి స్థిరం. ఇప్పుడు గమనించండి, చచ్చిపోయిన వాళ్ళకి భూమి మీద జ్ఞాపకాలు ఉన్నాయా లేవా? పెద్దగా చెప్పాలి. చనిపోయిన ఆత్మకి, దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఆత్మకి భూమి మీద జరిగిన అనుభవాలు, జరుగుతున్న అనుభవాలు గ్రహింపు ఉందా లేదా? ఉంది. మీరు కోల్పోయిన మీ వారికి సైతం మీరు గుర్తుంటారు. కాకపోతే వాళ్ళ సమాచారాలు మనకి, మన సమాచారాలు వాళ్ళకి అందవు. కానీ కొంతమంది అంటారు, లేదయ్యా మా అబ్బాయి చచ్చిపోయాడు, మా ఇంటి చుట్టే తిరుగుతున్నాడంట, మొన్న సోదిలో చెప్పాడు అంటారు. ఒట్టిదే అది. సోదిని నమ్మితే సోది మొహం అవుతావు. అబద్ధం. చచ్చిపోయిన మానవాత్మ రెండు స్థలాలకు వెళుతుంది. పోతే పాతాళ అగ్ని కన్నా వెళ్తుంది, లేకపోతే దేవుని పరదైసు కన్నా చేరుతుంది. అంతేగాని మధ్యలో బూజు పురుగుల్లాగా తిరగటాలు ఉండవు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, శరీరం చనిపోయిన తరువాత ఆత్మ రెండు స్థలాలకు వెళుతుంది. ఒకటి పాతాళ అగ్ని కన్నా, లేకపోతే పరదైసు కన్నా. నీవు పుట్టక ముందు నీ చిత్తము లేదు, నువ్వు చచ్చిన తర్వాత కూడా ఇక నీ చిత్తము లేదు. పుట్టిన తరువాత, చావక మునుపు ఉన్న ఈ కొద్ది జీవితంలో మాత్రమే నీ చిత్తము నెరవేర్చడానికి నీకు అవకాశం ఉంది. నాకు తెలిసినోడు ఒకడు పాపం ఆ ప్రాణం పోయే వేదనలో, ఆవేదనలో అల్లాడుతుంటే 2 రోజులు ఇబ్బంది పడ్డాడు. 3వ రోజు వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఏందిరా వాడు, ఏందిరా అల్లాడుతున్నాడు, ఏందిరా వాడంటే ఇంకొకడు అన్నాడు, అసలు ఎవరు పట్టించుకోలేదురా అన్నాడు. ఏందిరా అంటే, వాడు బాగా తాగినోడు కదరా, అరే మందు కోసం కొట్టకలాడుతున్నాడు రా వాడు అన్నాడు. మందు తాగి అవయవాలు చెడిపోయి వాడు పీక్కొని లాక్కొని వాడు చస్తున్నాడు. ఈడేమంటున్నాడు తెలుసా, నాకు కాస్త మందు తాపండిరా అని కొట్టుకుంటున్నాడు అంట వాడు. పోయి ఏం చేశారో తెలుసా? తెచ్చారు.
తెచ్చి నీళ్లు కూడా కలపకుండా పోసారు గొంతులో. ఇంకంతే, మళ్ళీ 5 నిమిషాలకి లేడు వాడు. ఎందుకంటే ఆ శ్వాస కాస్త గొంతులోంచి తీసుకుంటున్నాడు, ముక్కు పని చేయట్లే. గొంతులో అడ్డం పోసేసరికి గుటకపడక ఆ నీళ్ళు అక్కడే ఆగిపోయి ఆ మందు 5 నిమిషాలు. ఇక మళ్ళా వీళ్ళు అంటారు, చూసారా దానికోసంరా వాడు గొట్టకలాడింది అన్నారు. అది పోసేవాడిని సాగుకొట్టారు, దానికోసం కొట్టగలాడాడంట బిడ్డ. గొంతులో పోసి ఊరుకున్నారు, మళ్ళీ గుంటలో కూడా చేసా మధ్యలో లేచాడు తాగటానికి. గుంటలో కూడా తెచ్చావా ఏంటిరా నువ్వు తెమ్మన్నా కదరా, అందులో ఎందుకు ఊరుకరా నువ్వు బాగా తాగినోడు అయితే వాడు అని వాడిని గుంటలో పెట్టి, వాడు తలాపుని సీసా పెట్టి, సిగరెట్ లోడ్ అయితే సిగరెట్ పెట్టబెట్టి, అగ్గిపెట్టి కూడా పెట్టి, మధ్యలో లేచాడు కాస్త 2 దమ్ములు లాగి మళ్ళీ బొబ్బు ఉంటాడు అనమాట. నేను అనుకుంటాను దేవుడే దాన్ని అనుమతి ఇచ్చాడేమో అని అనుకుంటాను నేను. ఎందుకంటే మిగిలిన వాళ్ళకి ఒక సాక్ష్యం అనమాట. ఆ తలాపును పెడితే ఈయన్ని గాజేసింది ఇదే చూడండి రా. ఆశలు తిరగ చేస్తే మధ్యలో తిరగటాలేమి ఉండవు. ఆత్మహత్య చేసుకొని చచ్చినందుకు, ఉరేసుకున్నందుకు, రైలు కింద పడ్డందుకు, పొడిచినందుకు, ఇవన్నీ ఎట్ట చచ్చినా సరే పాతాళమా పరదైస. ఇక ఆత్మను మళ్ళా భూమి మీద తిరిగే ఛాన్స్ ఉంచితే దారుణాలు జరిగిపోతాయి. అవన్నీ సినిమాల్లో మనం ఎంటర్టైన్మెంట్ కోసం చూడటం తప్ప నిజము కాదు. మరి అట్టయితే పూర్వజన్మలో ఒక జరిగిన సంఘటన, పూర్వజన్మలో విషయాలు చెబుతుంది ఈ అమ్మాయి పూర్వజన్మలో ఎవరు వెంకట సుబ్బమ్మ అంట, ఈ జన్మలో ఇట్ట అవతారం ఎత్తిందంట అని చెప్పి చెబుతారు. అది కూడా సైతాను కుట్రే. మనల్ని తప్పు త్రోవలోకి నడిపించి బైబిల్ విశ్వాసంలో నుంచి దారి మళ్లించడానికి సైతాను ఆడే మాయ నాటకాలు అదొకటి, నిజం మాత్రం కాదు. ఎంతమందికి అర్థమైందో? ఇంతసేపు చెబుతానా, మళ్ళీ ఇంటి పక్కన ఎవరన్నా పోతే భయం. కనపడుతుంది అన్నయ్య, పక్కన కూడా అవసరంలా, బజార్ ఆచవనది వచ్చినా సరే ఏమో కనపడుతుంటుంది. ఎందుకు కనపడుతుంటుందో తెలుసు, అదే కలవరెంతలో ఉంటుంది. ఉరేసుకుంది దెయ్యం అయిద్దాం. ఇంకా ఆమెకి రెండో పని ఏం లేదు, దెయ్యం కావటం ఒకటే. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నా, అట్లాంటి పరిస్థితి ఉండదు. జీవం ఉత్పత్తి చేసేది ఏది? రైట్, ఆత్మే కదా. పేరు దేనికి? ప్రేమ దేనికి? రైట్. శరీరాలు దేనికి? శరీరాలు దేనికి? అంతేకాని శరీరానికి ఆత్మ కాదు, ఆత్మకి శరీరం. ఆత్మ వాడుకునే ఒక సాధనం, ఆత్మ అనే రౌతు తోలే ఒక ఒట్టి గుర్రం శరీరం. అనుభవాలు, జ్ఞాపకాలు దేనికి? శాశ్వతంగా జీవించి ఉండేదేది? యేసయ్య ప్రాణం పెట్టింది ఏ రక్షణ కోసం? సో టోటల్గా మన వ్యవస్థ అంతా కూడా, మన వ్యవహారం అంతా కూడా ఏది ముఖ్యం? మరి ఇంత ముఖ్యమైతే చావుతో శరీరం నిశ్శబ్దం అయిపోయింది, చచ్చిన తర్వాత కూడా ఇబ్బంది పడేది ఆత్మ. చచ్చిన తర్వాత కూడా మళ్ళీ సుఖపడే అవకాశం ఉంది ఆత్మకే. చచ్చిన తర్వాత కూడా మళ్ళీ బాధపడే అవకాశం ఉంది ఆత్మకే. ఈ రకంగా వరుసపెట్టి రాసుకుంటే చాలా సంగతులు వస్తాయి. ఇవన్నీ చూసుకుంటే శరీరం ఒట్టి నిష్ప్రయోజనం అని తేలిద్ది. ఉన్న కథంతా ఆత్మలోనే ఉందన్న సంగతి అర్థమయ్యిద్ది. అవునా? ఇప్పుడు ఈ ఆత్మ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనుష్య పరిస్థితి ఎలా అయిందంటే, రౌత్ గారు ఉన్నాడు మన లోపల, ఆత్మారావు గారు. గుర్రం గారు ఉన్నారు, వీరి పేరు దేహరావు గారు. ఏం పేరు? ఆత్మారావు గారు, దేహరావు గారు, ఇద్దరు. ఎవడు బలంగా ఉంటే వాడు రెండో వాడిని శాసిస్తాడు. అవునా? చిలకలూరుపేట అడ్డ రోడ్డు సెంటర్లో కుస్తీ పోటీలు పెట్టారు. ఏం పోటీలు? కుస్తీ పోటీలు. విజయవాడ నుంచి ఒక పైల్వాన్, ఒంగోలు నుంచి మరో పైల్వాన్, ఇద్దరు పైల్వాన్లకి చిలకలూరుపేట అడ్డరోడ్డు సెంటర్లో ఒక గ్రౌండ్ ఉంది, అందులో కుస్తీ పోటీలు. 4 రోజుల ముందే పోస్టర్లు వచ్చేసాయి, ప్రచారం జరుగుతుంది. ఈ 4 రోజులు ఈ పైల్వాన్లను స్పెషల్గా రెడీ చేశారు. ఓ పైల్వాన్కేమో వారానికి 2 ఇడ్లీ,
ఏంది? వారానికి 2 ఇడ్లీ, సావకుండా మధ్యలో మంచినీళ్ళు. ఓ పైలవానికేమో రోజు వేట మాంసం, కోడి మాంసం, వాడు అడిగితే ఇంకొక మాంసం, అన్నీ అడ్డదిడ్డంగా మేపుతున్నారు. 4 రోజులు అయింది. ఇద్దరు కుస్తీ పోటీలకి గ్రౌండ్లోకి వచ్చారు. ఎవడు గెలుస్తాడు, ఎవరు ఓడిపోతారు మీరు చెప్పండి. విజయవాడ నుంచి వచ్చిన పైలవానికేమో వారానికి 2 ఇడ్లీ, సావకుండా మధ్యలో మంచినీళ్ళు. ఒంగోలు నుంచి వచ్చిన పైలవానికేమో వాడు కోరిన మాంసం, వాడు రోజుకి 5 సార్లు తిన్నా సరే పెడుతున్నారు. 4 రోజులు మేపారు ఈయన్ని వాడిని ఇద్దరిని. గ్రౌండ్లోకి వచ్చారు ఇద్దరు. ఇప్పుడు ఎవడు గెలుస్తాడు, ఎవరు ఓడిపోతారు మీరే చెప్పండి. ఒంగోలుడేగా, విజయవాడవాడు గెలవడా? ఎందుకని? అసలు గెలవటానికి ముందు వాడు గ్రౌండ్లోకి వచ్చే కదా. గ్రౌండ్లో కూడా వాడి గ్లూకోజ్ బాటిల్ పెట్టుకొని తేవాలి. ఎందుకు? ఆడి శరీరం వీక్ అయిపోయింది. ఎందుకంటే తిండి లేదు కదా. ఆడు ఎండిపోయి బక్క చిక్కుంటాడు. ఈడేమో కోరుకుందల్లా తింటున్నాడు కదా. ఇక వాడిని గ్రౌండ్లో దించితే ఈడేమో ఇలా వస్తుంటే వాడేమో 4 పట్టుకోవాలి వాడిని. ప్రభగా ఒరిగినట్టు ఒరుగుతూ ఉంటాడు. నడుస్తాడు అసలు వాడు. అరే వారానికి 2 ఇడ్లీ తినేవాడు ఆడ బతుకుతాడండి 4 రోజులు? కష్టం కదా. ఖచ్చితంగా మన శరీరం, ఆత్మ 2 అంతే ఉన్నాయి. శరీరానికి ముప్పోటలా ఏ తెంపు లేకుండా మేపుతున్నాం. మళ్ళా 3 సార్లు అన్నం తినటం కాకుండా రోడ్డు పక్కన బండి మీద కనపడ్డాయల్లా చూసిద్ది అంటది, అవుట్. స్వీట్ బండి కనపడితే వదిలిపెట్టాం, కాయల బండి కనపడితే వదిలిపెట్టాం. అస్సలు దీనికి ఏమన్నా నొప్పి తగలనిస్తాం అస్సలు. అమ్మా ఎంత జాగ్రత్త. అవునా? దేనికి? రోజుకి ఎన్నిసార్లు మేత దీనికి? 3 సార్లు అన్నం, అంతేనా? టీలని, కాఫీలని, హార్లిక్స్లని, బోర్నవిటాలని, బూస్టులని భద్రంగా దీన్ని బాగా ఒంగోలు పైలవాన్ని మేపినట్టు మేపుతున్నాం. దేన్ని? పెద్దగా చెప్పండి. మరి ఆత్మ విజయవాడ బతుకైంది. వారానికి 2 ఇడ్లీ, ఒక్కొక్క వారం ఆ ఇడ్లీ కూడా పెట్టాం. ఎందుకంటే రాం కాబట్టి చర్చికి. ఆ చర్చికి వచ్చినప్పుడు ఏదో కాస్త కోస్తో దొరికిద్ది మేత. ఆదివారం పూట ఎంత అంటే 2 ఇడ్లీ అంత. ఈ 2 ఇడ్లీ తిన్న ఆత్మ ఏమాత్రం శక్తి ఉంటుందండి? రోజు 3 పూట్ల మేపే శరీరం బలంగా ఉంటుందా? లేకపోతే వారానికి ఎప్పుడో ఓసారి 2 ఇడ్లీ లాంటి ఉపదేశం పొందిన ఆత్మ బతికి ఉంటుందా? ఏది జీవంతో ఉంటుంది? ఏది శక్తితో ఉంటుంది? ఏది సరిగ్గా పోరాడగలిగిద్ది? ఏది గెలవగలిగిద్ది? చెప్పండి మీరే. ఏది గెలిసిద్ది? శరీరమే గెలిసిద్ది. ఇప్పుడు అందరికీ అందుకే మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది, కానీ అలా చేయటం నా వల్ల కావట్లేదండి. వీక్ అయిపోతున్నాడు. ఎందుకో తెలుసా? రౌతు గుర్రాన్ని దోలట్లా. గుర్రమే రౌతును శాసించి నోరు మూసుకోరా అని రౌతును శాసించి గుర్రం వెళ్ళిపోతుంది అడ్డదిడ్డంగా గుర్రం వెళ్తే ముందు మూతులు ముక్కులు పగిలేది ఎవరికి? పైన కూర్చున్న రౌతుకి. దానికేం కాదు, దానికేమన్నా అయినా ఇబ్బంది లేదు. కానీ అసలోడు పోతున్నాడు కదా. ఇప్పుడు నీ శరీరము చేసిన కార్యాలన్నిటి ఫలితం నీ ఆత్మే అనుభవించబోతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 80వ వచనం సాక్ష్యం ఇస్తుంది. శిశువు ఎదిగి శరీరమందు బలము పొంది అన్నాడా, ఆత్మయందు బలము పొంది అన్నాడా? లూకాసు వార్త 1:20లో శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్ష మగు వరకు అరణ్యములో ఉండెను అన్నాడు. చప్పట్లు కొట్టి ఒకసారి మనం దేవుని మయం పరుద్దాం గట్టిగా. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్ష మగు వరకు అరణ్యములో ఉన్నాడట. చూడండి, శరీరాన్ని మనం నలగగొట్టి ఆత్మను బలపరచుకొనుట
దైవభక్తి సాధనలో ఒక ముఖ్య సంగతి అయి ఉన్నది. చెవులు గలవాడు ఈ సంగతి గ్రహించుగాక. ఏంటి? దైవభక్తి సాధనలో శరీరాన్ని నలగగొట్టి ఆత్మను బలపరుచుకొనుట ఒక ముఖ్య సాధన అయి ఉన్నది. అట్లా కాకుండా ఆత్మను నలగొట్టి శరీరాన్ని బలపరుచుకుంటే చివరికంతా నాశనమే. అట్లా కాదు, ఆత్మబలం పొందాలి. ఎవరు బలవంతుడుగా ఉంటాడో అతడు బలహీనుణ్ణి కట్టడి చేయగలుగుతాడు. అవునా? ఆత్మబలంగా ఉందనుకో ఆటోమేటిక్గా శరీరం కంట్రోల్లో ఉంటుంది. కానీ శరీరమే బలంగా ఉండి ఆత్మ బలహీనంగా ఉందనుకో శరీరమే ఆత్మని ఈడ్చుకుపోయిద్ది. ఇందాక నేను చెప్పిన పెళ్లి కొడుకు లాగా గుర్రం తీసుకొని పోయిందిగా, ఆపాడా? గుర్రమేడా మనోడాడా? ఎగిరితంతే ఆడబడతాడో గుర్రం తంతే. అవునా? ఎందుకు ఈ మొక్క చెప్తున్నానంటే మనందరం కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఆత్మయందు బలము పొందాలంటే ఏం చేయాలి అంటే అక్కడ ఒక పాయింట్ చెప్తున్నాడు. ఆత్మయందు బలము పొందాలంటే ముందు అరణ్యపు అనుభవంలోకి వెళ్ళాలి. ఆత్మలో బలం పొందాలంటే అరణ్యంలోకి వెళ్ళాలన్నాడు. అడవి ఏడుంది మనకేడా? అరణ్యపు అనుభవం అంటే ఊరికి దూరంగా. ఊరికి దూరంగా అంటే పొలాల్లోకి అనుకోవాకండి. అప్పటి రోజుల్లో వాళ్ళు ఊరిని వదిలిపెట్టి అరణ్యంలో నివాసం చేశారు. ఓకే, మరి ఇప్పుడు మనం ఉంటుంది ఊళ్ళోనే కదా. మరి ఇప్పుడు అరణ్యపు అనుభవం మనకు ఎలా వస్తుంది అంటే మనమే మన చుట్టూ ఉన్న లోకానికి దూరమై దేవుని సన్నిధికి దగ్గర అవుటయ్యే అరణ్యపు అనుభవం. ఇప్పుడు మనకు అరణ్యం ఏదో తెలుసా? ఆయన సన్నిధే. ఏంటి? ఆయన సన్నిధే. ఇక ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు లోకం దూరం అయింది చూడు. నీకు ఇప్పుడు సెల్ ఫోన్ గొంతు నొక్కేసావు. ఇప్పుడు చుట్టాలు పక్కలు ఎవడు రారు, ఏ సమస్యలు రావు, ఏ యజమానుడు పిలుపులు ఉండవు. మనము దేవుడు, మనము ప్రభు. అవునా? ఇక్కడ దాటి అవతలికి వెళ్ళిన తర్వాత ఇక మళ్ళా లోకమే. యోహాను ఏం చేశాడో తెలుసా? శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొందినట్లు లోకాన్ని వదిలేసి దేవునికి దగ్గరగా వచ్చి ఏకాంతంగా దేవునితో గడపటం నేర్చుకున్నాడు. మరి బలం ఎట్టొచ్చింది ఆత్మకి అంటే దేవుడు యోహానుతో మాటలాడుట ద్వారా యోహానుకు ఆత్మబలం వచ్చింది. ఆత్మకు బలం ఎట్టొస్తుంది? దేవుని మాట ఆత్మ లోపలికి ప్రవేశిస్తే ఆత్మ బలం పొందిద్ది. నీరసం వచ్చి అడ్డం పడ్డోడికి గ్లూకోజ్ బాటిల్ పెడితే ఒక్కొక్క డ్రాప్ లోపలికి వెళ్తూ ఉంటే ఫస్ట్ అసలు మాట పలుకు లేకుండా అటు అడ్డం పడ్డాడు చిన్నగా, ఎక్కడున్నాను, ఏంది ఇది, నువ్వు హాస్పిటల్లో ఉన్నావు, బాటిల్ ఎక్కుతుంది, అవునా, ఎప్పుడు తెచ్చారు, ఇది ఎక్కక ముందు రాలా, అర్థమైందా, సచ్చినోడు పడ్డాడు. ఇది ఎక్కిన తర్వాత రక్తంలో కొంచెం శక్తి వచ్చేసింది, కణజాలానికి మొత్తానికి గ్లూకోజ్ వెళ్ళిపోయింది, ఈ శరీరం మేల్కొంది. లేకపోతే అంతే సంగతులు. ఒక్కొక్క డ్రాపు బాటిల్లో నుంచి మన నరాల్లోకి ఎక్కుతూ ఉంటే శక్తి వచ్చినట్టు దేవుని సన్నిధిలో ఒక్కొక్క మాట నీ ఆత్మలోకి ఎక్కుతూ ఉంటే ఆ ఆత్మ ఇక బలపడుతూ ఉంటుంది. శరీరానికి ఆహారం ఏమో రకరకాలు ఉన్నాయా లేవా? స్వీట్లు, పలావులు, చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, చికెన్ తందూరీలు, ఏమండే ఎగ్ ఫ్రైడ్ రైసులు, చికెన్ ఫ్రైడ్ రైసులు, ఏమంటే రకరకాల స్వీట్లు, పండ్లు, ఎన్ని మేతలో ఇన్ని మేపాలి ఈ శరీరానికి. కానీ ఆత్మకు మాత్రం ఒక్కటే ఆహారం, అది దేవుని వాక్యం. రోజు దేవుని వాక్కు నీ ఆత్మలోకి వెళ్తుందా? అట్లయితే నువ్వు బలంగా ఉంటావు.
ఆయన వాక్కు నీలోకి వెళ్ళలేదనుకో, నువ్వు పేషెంట్ అవుతావు, ఆత్మరోగి అవుతావు. ఏం రోగివి? ఆత్మరోగి అవుతావు. శరీర రోగం ఉన్న ఇబ్బంది లేదు, అర్థమైందా? ఆత్మరోగంతో చచ్చింది అనుకో, అల్లాడిపు నరకమే ఇంకా. కాబట్టి మన ఆత్మ నశించకుండున్నట్లు, మన ఆత్మ బలహీన పడకుండున్నట్లు, ఆత్మ బలమునందునట్లు మనం అరణ్యపు అనుభవంలోకి వెళ్ళి దేవుని మాట చేత ఆత్మ బలము పొందుదాం. నేను చెప్పిన ఈ మాట కానీ మీరు మనసులోకి తీసుకొని సాధన చేస్తే బాగుపడతారు. అన్నా అసలు నేను చెయ్యొద్దు అనుకుంటున్నానన్నా, చేసేస్తున్నానన్నా. ఎందుకు చేసేస్తున్నా? బలవంతుడేమో బలహీనంగా ఉన్నాడు, బలహీనంగా ఉండాల్సిన వాడేమో బాగా దున్నపోతులాగా తయారాడు. అందుకని ఏంటిది అది? ఆత్మ ఏమో బలహీనపడింది, శరీరమేమో అందుకే నియంత్రణ లోపించింది, కట్టుబాటు కట్ అయిపోయింది, దాని ఇష్టం వచ్చినట్టు ఊరేగుతుంది. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఆత్మకి బలాన్ని ఇచ్చి శరీరాన్ని బలహీనపరిచి దాన్ని నలగగొట్టి దాన్ని లోపరిచి దాన్ని గెలిచి మనం దేవుని బలముతో నింపబడి దీవెనకరంగా మారాలి. అది జరగాలంటే అరణ్యపు అనుభవం కావాలి, దేవుని మాటతో నింపబడాలి.